దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ సామ్రాజ్యంగా వెలుగొందుతున్న పాత బస్తీ ఇప్పుడు ఓటర్ల జాబితా ప్రక్షాళనతో వణికిపోతోందా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని అంతగా కలవరపెడుతున్న ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అసలు కథేంటి? లక్షలాది ఓట్ల తొలగింపు భయం వెనక ఉన్న రాజకీయ వ్యూహాలేంటి? పాత బస్తీ ఓటు బ్యాంకు చిన్న భిన్నం కాబోతుందా? అసలు ఎంఐఎం పార్టీకి రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో సాగుతున్న ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్తీలో తీవ్ర రాజకీయ కాకరేపుతుంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన దశాబ్దాలుగా పాత బస్తీని తమ రాజకీయ సామ్రాజ్యంగా ఏలుతున్న మజ్లిస్ పార్టీకి, ముఖ్యంగా ఓవైసీ కుటుంబానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. క్షేత్రస్థాయిలో నకిలీ ఓట్లు, అక్రమ ఓట్ల వ్యవహారం ఈ ప్రత్యేక తనిఖీలతో వెలుగులోకి రాబోతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జోరందుకుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురా వంటి పాత బస్తీ నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల్లోనూ అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సగటు ఓటింగ్ 45% నుండి 55% లోపే ఉండటానికి ప్రధాన కారణం ఓటర్ల జాబితాలోని అడ్డగోలు లోపాలేనని ఈ నిరంతర తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బూత్ లెవెల్ అధికారులు కేవలం ఆధార్ కార్డు లేదా ఏదైనా ఒక సాధారణ గుర్తింపు పత్రాన్ని చూసి ఓట్లు నమోదు చేసేవారు. దీనివల్ల ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, చనిపోయిన వారి పేర్లు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి ఓట్లు కూడా జాబితాలో అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత కఠినమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అధికారులు పౌరసత్వం, స్థానికతను నిరూపించేందుకు దశాబ్దాల నాటి మున్సిపల్ అసెస్మెంట్ రసీదులు, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ వంటి పక్కా లీగల్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. పాత బస్తీలో తరతరాలుగా నివసిస్తున్న మెజారిటీ ముస్లిం పేద కుటుంబాలు అదే ఇళ్లలోనో, సరైన పత్రాలు లేని పాత ఇళ్లలోనో ఉండటంతో ఈ పత్రాలు చూపించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి పాత బస్తీలో భారీ సంఖ్యలో బోగస్, బల్క్ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఓట్లు గల్లంతు భయం వెనుక ఎంఐఎం పార్టీ ఉనికికి సంబంధించిన పెద్ద రాజకీయ సంక్షోభం దాగి ఉంది. పాత బస్తీల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ నమోదయ్యే లాయర్ ఓటు బ్యాంక్, బల్క్ ఓటింగ్ ఆధారంగానే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు దశాబ్దాలుగా ఏకపక్ష విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రక్షాళన వల్ల లక్షలాది ఓట్లు తొలగిపోతే ఎంఐఎం సంప్రదాయ ఓటు బ్యాంక్ చిన్నాభిన్నమవుతుంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సీట్ల సంఖ్య దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో నకిలీలు ఏరివేస్తే ఓవైసీ కుటుంబానికి పాత బస్తీపై ఉన్న తిరుగులేని రాజకీయ పట్టు సడలిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో తమ రాజకీయ కోటాను కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి తెరలేపారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఎంఐఎం ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ని ఉపయోగించి కర్ణాటక ప్రభుత్వం సకల సేవల చట్టం 2011 కింద జారీ చేస్తున్నట్లుగా ఇక్కడి ఓటర్లకు కూడా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లు జారీ చేయాలని ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. वोट डालने के हक से आप महरूम नहीं होंगे, बल्कि आपकी शहरियत पर सवाल उठेगा। और बंगाल में बीजेपी की गवर्नमेंट ने जो 27 लाख लोगों के नाम नहीं है वोटर्स के, उनका राशन कार्ड कैंसिल कर दिए, उनके पेंशन के जो स्कीम में नाम थे उसको मनसूख कर दिया गया है। तो इन तमाम मुश्किलात से बचने के लिए हम तमाम को मुश्तरका तौर पर, इज्तिमाई तौर पर हम तमाम को मिलकर ये कोशिश करना है कि जेन्युइन वोटर का नाम वोटर लिस्ट में आए। और ये तमाम की कोशिशों से हम उन तमाम ताकतों को, उनके मंसूबों को, नापाक मंसूबों को उनको नाकाम करेंगे जो भारत के मुसलमान, दलित और गरीबों को स्टेटलेस बनाने का एक प्रोग्राम बनाए। మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి శాశ్వత నివాస ధృవీకరణ డిమాండ్ పై అత్యంత వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. తెలంగాణలో స్థానికత అనేది సెంటిమెంట్ తో కూడిన అంశం కావడంతో ఎంఐఎం అడిగినట్లుగా హడావిడిగా
శాశ్వత నివాస పత్రాలు జారీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీస్తుంది. పైగా బీజేపీ దీనిని ప్రధాన ఆయుధంగా మార్చుకుంటుంది. చట్టపరంగా ఓటర్ల జాబితా సవరణ అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏదేమైనా ఈ స్పెషల్ రివిజన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి పాత బస్తీ రాజకీయ చిత్రపటంలో ఓవైసీ మార్క్ ఏకపక్షాధిపత్యానికి బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తుంది.